ఇప్పుడు ఏమైంది? ఆమె చక్కగా నిలబడింది. అలలు ఎంత అద్భుతమైన విషయం, చక్కగా నిలబడింది. ఇంకా పరిగెడుతుంది, అది చేస్తుంది, గంతులు వేస్తుంది, వంట చేసి కుటుంబంలో అందరిని పలకరిస్తుంది, వారికి కావాల్సినవన్నీ కూడా చేస్తుంది. ఎందుకు? ఇప్పుడు వంగిపోయిన స్థితిలో లేదు, ఆమె చక్కగా నిలబడింది. హల్లెలూయా. ఆధ్యాత్మికంగా మనం కూడా దేవుల్లో చక్కగా నిలబడాలి. వంగిపోయిన పరిస్థితిలో ఉంటే మన జీవితం అంత ఆశీర్వాదాలతో ఉండదు. ప్రియమైన బిడ్డ, నువ్వు ఆధ్యాత్మికంగా వంగిపోయిన పరిస్థితిలో ఉంటే నీ జీవితాల్లో ఫలాలు ఉండవు. హల్లెలూయా. ఆధ్యాత్మికంగా మనం వంగిపోయిన స్థితిలో ఉంటే మన ఆశీర్వాదాలు చూడలేము. ఎప్పుడైతే నువ్వు నిలబడతావో, దేవుళ్ళో నిలబడతావో, ఆధ్యాత్మికంగా నిలబడతావో, అప్పుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాల చేత ప్రభు నింపుతాడు, గొప్ప దీవెనల చేత ప్రభు నింపుతాడు. నువ్వు వంగిపోయిన పరిస్థితిలో ఉంటే చక్కగా స్పీడ్గా పని చేయగలవా? పరిగెట్టగలవా? నీ పిల్లలకి క్యారీ చేయగలవా? భోజనం చేయగలవా? లేకపోతే కుటుంబాన్ని చూసుకోగలవా? ఏ పని చేయాలి? ఎప్పుడైతే నిలబడతావో దేవునిలో కూడా సేమ్ అదే విధంగా మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా నిలబడతామో చక్కగా నిలబడతాము. ఎందుకు దేవుడు చక్కగా అన్నాడు తెలుసా? ఇంకా వంగిపోయిన స్థితిలో లేదు, స్ట్రైట్గా నిలబడింది. ఎందుకంటే ఎవరు స్వస్థపరిచాడు? యేసయ్యే స్వస్థపరిచాడు. యేసయ్య చేతులు ఆమె మీద పెట్టాడు, యేసయ్య చేతులు ఆమె నడుము మీద పెట్టాడు. అమ్మ ఏమన్నాడు? కింద చదవండి ఒకసారి, దయచేసి చదువుదాం. లూకాసు వార్త 13. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. హల్లెలూయా. దేవుడు పిలిచాడు, యేసుప్రభు వరకు మనల్ని కూడా పిలిచాడు. ప్రియమైన బిడ్డ, ఆయన చేతులు, ఆయన బాహువులు చాప మనం పిలుస్తున్నాడు. ఎంత అద్భుతమైన విషయము కదా. ఆమె అక్కడే ఉండొచ్చు, కాబోలు చర్చిలోనే ఉంది, మా సమాజ మందిరంలో ఉంది, కానీ ఇక్కడ ఆమె హృదయాన్ని ప్రభు చూశాడు. అందుకే యేసుప్రభు ఆమెను పిలిచాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమెను పిలిచాడు. ఈరోజు మనం రక్షించబోతున్న మనల్ని దేవుడు ఏం చేసి తెలుసా? పిలిచాడు, రక్షించాడు. అలా ఆయన బాహువులు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని ఇస్తాను. ఎంత అద్భుతమైన విషయమో కదా. ఏ విధంగా అయితే ఆ వంగిపోయిన స్థితి, వంగిపోయిన స్థితిలో ఆమెను పిలిచాడు. ఈరోజు మనల్ని కూడా పిలిచాడు. ఆ పిలిచాడు కాబట్టి ఈరోజు మనం పరిగెట్టుకుంటూ ఆయన దగ్గరకు వచ్చి ఉన్నాం. ప్రియమైన బిడ్డ, ఆయన పిలుపుకు లోబడి మనం వచ్చున్నాం. ఆ పిలుపుకు విధేయత కలిగి మనం వచ్చున్నాం. దేవుడు అందరినీ పిలిచాడు, మనం మాత్రమే కాదు. మనల్ని మాత్రం పిలిచలేదు, అందరినీ పిలిచాడు, సర్వలోకంలో అందరినీ పిలిచాడు. కానీ ఎవరైతే ఆ పిలుపును విన్నారో, ఎవరైతే ఆ పిలుపుకు లోబడ్డారో వారు మాత్రమే వచ్చారు. ఈరోజు మనం ఆ పిలుపుకు లోబడ్డాం కాబట్టి వచ్చి ఉన్నాం. హల్లెలూయా. లోబడిన వాళ్ళు చాలామంది, అందరినీ ప్రభు పిలుస్తున్నాడు, కానీ లోబడే వాళ్ళు, విధేయత చూపేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రియమైన బిడ్డ, అందులో మనం ధన్యులం. ఇక్కడ ఆ స్త్రీని ప్రభు ఏం చేస్తున్నారు? రమ్మని పిలిచాడు. ఆ భయంకరమైన స్థితిలో ఉన్న ఆమె యొక్క హృదయాన్ని, మనసును చూశాడు ప్రభు. ఆమెను పిలిచి, అమ్మ ఈ బలహీనత నుండి నువ్వు స్వస్థత పొందబోతున్నావు అని చేతులు ఉంచగానే ఏం చేశాడంటే ఆమె చక్కగా నిలబడింది. హల్లెలూయా. ఇంకా మామూలుగా ముందులాగా ఆమె లేదు, ఎంతో యాక్టివ్గా, చురుగ్గా ఇంకా దేవుని మహిమపరుస్తూ దేవుని పనిలో ఉండొచ్చు, ఇంకా దేవుని వెంబడిస్తూ ఉండొచ్చు, యేసుప్రభుని వెంబడిస్తూ ఉండొచ్చు. ప్రియమైన బిడ్డ, హల్లెలూయా. అంటే ప్రియదేవుని నిలబడాలి, దేవుళ్ళో నిలబడాలి. ఈరోజు చాలామంది రక్షణ పొంది ఉన్నారు, బాప్తిసం తీసుకున్న, ఆత్మచేత నింపబడ్డారు, కానీ లోకంలో ఎట్లున్నారో తెలుసా? నిలబడలేని స్థితిలో ఉన్నారు, పడిపోయిన స్థితిలో ఉన్నారు. ఈమె చక్కగా నిలబడింది. హల్లెలూయా. తర్వాత ఇంకా ఆమె గురించి ఇక్కడ ఎంతగా రాయబడలేదు, కానీ మరి ఒక క్వశ్చన్ అంటే ఏంటి అంటే, ఆ రోజు విశ్రాంతి దినమున ఎందుకు స్వస్థపరిచారు? ఆదివారం చూడండి ఎంత భయంకరమైన మనుషులు ఉన్నారంటే, ఆమె ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది, ఆమె ఇంత చక్కగా ప్రభు స్వస్థపరిచాడు అని దాన్ని బట్టి సంతోషించలేదు, కానీ ఎందుకు విశ్రాంతి దినాన ఆమెను స్వస్థపరిచాడు? కింద చూడండి, దయచేసి చదువుదాం 14th వర్డ్స్. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జన సమూహమును చూచి పని చేయదగిన 6 దినములు కలవు గనుక
ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి విశ్రాంతి దినమందు రావద్దని చెప్పెను. చూడండి ఎంత భయంకరమైన విషయం అంటే, మన ఈ అధికారి ఏం చేస్తున్నాడు, ఆ రోజులు ఉన్నాయి కదా, ఆ రోజులు మీరు మందిరం రండి, ఎందుకు విశ్రాంతి దినం ఇవన్నీ చేయొద్దు అని మండిపడుతున్నాడు, కోపపడుతున్నాడు. సేమ్ ఈ మన దినాల్లో కూడా చాలామంది ఈ విధంగా ఉన్నారు, ఇలాంటి మనసే కలిగి ఉన్నారు. ప్రేదేన్ బిడ్డ హల్లెలూయా. ఆమె చక్కగా నిలబడిన పరిస్థితిలో ఉంటే అంటున్నాడు, అధికారి అంటున్నాడు, ఎందుకు విశ్రాంతి దినమున ఏమని స్వస్థపరిచాడు. ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది, దేవుడు ఆమెకు విడుదల ఇచ్చాడు. అందును బట్టి వారికి సంతోషం లేదు. ప్రేదేన్ బిడ్డ ఎప్పుడెప్పుడు తప్పులు దొరుకుతాయని పట్టేవారు చూసేవారు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. తప్పులు దొరుకుతాయా అని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియదేని బిడ్డ అయితే ఇక్కడ కూడా యేసు ప్రభువు వారు ఆమెను స్వస్థపరిచాడు. ఆమె తప్పులు పెడుతున్నారు. ఆ రోజులు ఉన్నాయి కదా, వారంలో ఆ రోజులు ఉన్నాయి, ఆ రోజులు చేయొచ్చు కదా. విశ్రాంతిని ఎందుకు స్వస్థపరిచాడు, ఎందుకు విశ్రాంతిని పని చేశాడని వారు ఏమవుతున్నారు, సనుగుతున్నారు, గొనుగుతున్నారు. ప్రియదేని బిడ్డ ఎంత భయంకరమైన మనుషులు. ఈరోజు నిలబడలేని పరిస్థితుల్లో, చక్కగా ఆధ్యాత్మికంగా పడిపోయిన పరిస్థితుల్లో ఈరోజు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. రక్షణ పొంది బాప్తిసం తీసుకుని ఆత్మచేత నింపబడి దేవుని కొరకు జీవిస్తున్న బిడ్డలు ఈరోజు ఎంతోమంది ఎట్లున్నారు తెలుసా, పడిపోయిన పరిస్థితిలో ఉన్నారు. హల్లెలూయా. జారిపోయిన పరిస్థితిలో ఉన్నారు, నిలకడలేదు, చక్కగా నిలబడలేని స్థితిలో ఈరోజు చాలామంది ఉన్నారు. అందుకే ప్రభు రోజు అంటున్నాడు, చక్కగా నిలబడిన స్త్రీలుగా మనం ఎట్లా తెలుసా, ఎప్పటి వరకు ఆ విధంగా ఉండదో తెలుసా, దేవుడు రాకడ వరకు అట్లనే ఉండాలి. దేవుని రాకడ వరకు చక్కగా నిలబడాలి, పడిపోవడానికి వీల్లేదు. మళ్ళీ పడిపోవడానికి దేవుడు రక్షించలేదు. ప్రియదేని బిడ్డ హల్లెలూయా. మనం జారిపోవడానికి ప్రభు రక్షించలేదు. మనం నిలబడాలి. ఎప్పటి వరకు తెలుసా, అంతం వరకు, ఆయన రాకడ వరకు మనం నిలబడే ఆ స్థిరమైన మనసు మనం కలిగి ఉండాలి. ఎన్ని ఆటంకాలు, ఇబ్బందులు, ఎన్ని భయంకర పరిస్థితులు వచ్చినా వాటికి మనం బెదరకూడదు, వాటికి మనం భయపడకూడదు. ప్రియదేని బిడ్డ హల్లెలూయా. ఇంకా చక్కగా నిలబడింది. నిజంగా ఈరోజు ప్రియ సంఘం ఆధ్యాత్మిక మనం కూడా నిలబడాలి. నిలబడే పరిస్థితిలో జారిపోయే స్థితిలో ఉండదు. అందుకే ఎస్తేరు గ్రంథంలో ఒక మాట చూద్దాం. చూడండి, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16-17 వచనం. ఎస్తేరు 4:16-17. నీవు పోయి షూషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించిన అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము జరిగించెను. ఎంత అద్భుతమైన విషయం. చప్పట్లు కొడదామా గట్టిగా. ఎస్తేరు ఇక్కడ నిలబడింది. జాగ్రత్త గమనించండి. ఈమె వంగిపోయిన పరిస్థితిలో లేదు. దేవునిలో ఎట్లుందో చక్కగా నిలబడిన స్థితిలో ఉంది. ఆధ్యాత్మికంగా నిలబడి ఉంది. ఇప్పుడు స్థిరమైన మనసు ఉంది. అందుకే అంత భయంకర తన ప్రజలను ఆ ప్రజల మీద హాని జరుగుతుంది అన్న విషయాన్ని గమనించి ఆమె ఏం చేసి అందరినీ పిలిచింది. ఇందాక మనం చదువుకున్నాం 16-17 వచనాలు. నీవు పోయి షూషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరం సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండి. నేను నా పనికత్తులను కూడా ఉపవాసం ముందు ప్రవేశించిన న్యాయ వ్యతిరేక్తముగా నున్నను. నేను రాజునందుకు ప్రవేశించదము. మీరందరూ సమాజంగా కూడండి. ఎందుకంటే రాజు ఎదుట నేను నిలబడాలి. రాజు ఎదుట ఆయన సమ్ముఖమునందు ఏం కావాలి, ఇది చాలా కష్టము. ఇది చాలా నిలబడాలంటే అంత మంచి ఇది కాదు, చాలా కష్టమైన పని. కానీ మీ కొరకు నేను నిలబడబోతున్నాను. మీ కొరకు రాజు ఎదుట సమ్ముఖం నిలబడబోతున్నాను. కాబట్టి మీరందరూ సమాజ మందిరాలు అందరూ కూడా, మన వారందరూ కూడా ఏం చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి నా కోసము. హల్లెలూయా. నేను కోటలో నా కన్యకలందరూ కూడా కలిసి ఏం చేస్తాం, ఉపవాసం ఉంటాం. అందరం కలిసి ప్రార్థన చేద్దామని
ఒక అద్భుతమైన తీర్మానం తీసుకుంది ఎస్తేరు. ప్రియదని బిడ్డ 3 రోజులు ఉపవాసం ఉంది. రాజు ఎదుట నిలబడే సమయం వచ్చింది. రాజు ఎదుట నిలబడబోతుంది. ఎప్పుడే చూడండి ఎంత భయంకరమైన, ఎప్పుడంటే అప్పుడు రాజు ఎదుట నిలబడడానికి వీలు లేదు. ఒక ఆజ్ఞ తీసుకోవాలి, ఒక పర్మిషన్ తీసుకోవాలి. తీసుకొని వారి టైం ఇస్తే మనం వెళ్ళాలి. అధికారుల దగ్గరికి వెళ్ళాలంటే డైరెక్ట్గా వెళ్తే అవుతుందా? దొబ్బుతారు బయటికి, అక్కడ ఉండి దొబ్బేస్తారు. ఒక పర్మిషన్ తీసుకోవాలి, ఒక టైం తీసుకోవాలి. ఏ రోజు అంటే రోజు పోవడానికి వీలు లేదు. వారు చెప్పిన టైంలో ఏం చేయాలి, వారి దగ్గరికి వెళ్ళొచ్చు, కలవచ్చు. కానీ ఈమె రాజు ఎదుట నిలబడబోతుంది. ఒకవేళ రాజు ఈమెను చంపేసినా చంపేయచ్చు, ఆమెకు హాని. కానీ అవన్నీ చూడలేదు. నా ప్రజలు నశించిపోకూడదు, యూదులందరూ వారిని రక్షించాలి అని ఒక ఆలోచన కలిగి ఒక తీర్మానం తీసుకుంది. ప్రియదని 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆ షూషన్ కోటలో ఈమె, అక్కడ ఉన్న ప్రజలందరూ, యూదులందరూ కలిసి ఏం చేశారంట, ప్రార్థన చేశారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అటు చూస్తే నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండి, నేను నా పనికెత్తలను కూడా ఉపవాసం ఉందుము, ప్రవేశించే న్యాయ వ్యతిరేక్తముగా నున్నను, నేను రాజు యొద్దకు ప్రవేశించుదుము, నేను నశించినా నశించేదను. అలలు నిలబడేవారు ఈ విధంగా ఇలాంటి మాటలు మాట్లాడతారు. అలా దేవునికి నిలబడేవారు ఇలాంటి మాటలు నేను నశించినా నశించేదను. ఎంత అద్భుతమైన విషయం ప్రియదని బిడ్డ. ఆ మనసులో ఒకే ఆశ ఉంది, నా ప్రజలు నాశనం కావడానికి వీలు లేదు, వారు నాశనం కావడానికి వీలు. ఒకవేళ నేను నాశనమైనా పర్లేదు, నేను నశించదు, కానీ నా ప్రజలు మాత్రం నశించిపోవడానికి వీలు లేదు అనుకుని నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని ఆమె ఏం చేస్తుంది తెలుసా, చెప్తుంది. ఆమె చెప్పినట్టుగానే కోటలో కన్యకులు, ఎస్తేరు, బయట ఏం చేసే మొర్దెకై, ఆ ప్రజలు, సమాజ మందిరంలో అందరూ కలిసి 3 రోజులు అన్నపానములు లేక వారు ఏం చేశారంట, తీసుకోకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని ప్రభు చేశాడంటే, నిజంగా ఎప్పుడైతే ఎస్తేరు రాజు ఎదుట నిలబడిందో, రాజును ఎస్తేరుని చూడగానే రాజుకు దయ పుట్టెను. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎస్తేరుని చూడగానే ఏమొచ్చిందంటే రాజుకు దయ పుట్టెను. నిలబడింది ప్రజల కోసం, తన ప్రజలు నాశనం కాకుండా ఉండాలని ఆమె ఏం చేసింది, నిలబడింది. ప్రియదేని బట్టి ఈరోజు మనం కూడా నిలబడాలి. అలలు నువ్వు నిలబడకపోతే అనేక మంది ఏమవుతారు, నాశనం అవుతారు. నువ్వు నిలబడకపోతే అనేక మంది ఏమవుతారు, అన్యులు ఏమవుతారు, నరకానికి వెళ్ళిపోతారు. రక్షించేది ఎందుకో తెలుసా, ప్రభు మనల్ని ఎందుకు రక్షించాడో తెలుసా, మనం వెళ్ళి రక్షించబడిన మనము అనేకులు సువార్త ప్రకటించడానికి, అనేకులు రక్షించడానికి మళ్ళీ దేవుడు రక్షించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం తెలుసు, రక్షించబడిన మనం, నేను నా కుటుంబం రక్షించబడ్డం చాలు, మేము చనిపోతే పరలోకం వెళ్తాం అంతే. ఇలాంటి మనసు మనం కలిగి ఉన్నాం. కానీ ఎస్తేరు ఏం చేసి తెలుసా, నిలబడింది. తన ప్రజల కొరకు ఏం చేసింది తెలుసా, నిలబడింది. ప్రియదేని బట్టి నిలబడింది కాబట్టే ప్రభు ఆమెను ఏం చేశాడు, రాజు ఎస్తేరుని చూడగానే ఏమొచ్చిందంట, కోపం రాలేదు. యాక్చువల్గా అట్లా పోతే కోపం వస్తుంది, కోపం వచ్చి దండం చూపిస్తారు, వెంటనే కారాగారులు ఆమె శిక్ష చేస్తారు. కానీ ఆమె చూడగానే ఏమొచ్చిందంట, దయ పుట్టెను. ఈరోజు నన్ను చూసినా, అన్యులు చూసినా, లేకపోతే అధికారులు ఎవరైనా చూసినా దయ పుట్టే అలాంటి జీవితాన్ని ప్రభు మనకిస్తాడు. ప్రియదేని బట్టి హల్లెలూయా. నిలబడింది దేవుని కొరకు, ప్రజల కొరకు నిలబడింది. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు 3 ఏం చేశారు తెలుసా, నిలబడ్డారు. హల్లెలూయా. వారిని ఎక్కడేశారు, అగ్నిగుండంలో వేస్తే వారికి భయపడలేదు. వారు ఎవరు, షడ్రక్, మేషక్, అబేద్నెగో. మేము సేవిస్తున్న దేవుడు పూజార్హుడు. ఒకవేళ ఆయన రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం మీరు ప్రతిష్ఠించిన ప్రతిమకు మేము మొక్కము, సాష్టాంగ నమస్కారం చేయం. ఎంత అద్భుతమైన మాటలు ప్రియదేని. నిలబడిన వారు ఆ విధంగా అలాంటి మాటలు మాట్లాడతారు. ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో వారి నోట్లోంచి ఈ మాటలు, ఎన్ని శ్రమలైన ప్రాణి, ఎన్ని ఇబ్బందులైనా రాని, నేను మాత్రం ప్రభువును వదిలిపెట్టను, ఆయన మాత్రం నేను విడిచిపెట్టను, ఈ మాటలే వస్తారు. నిలబడిన వారు, వంగిపోయిన వారు అలాంటి మాటలు మాట్లాడరు. ఎందుకంటే వారు పడిపోయిన స్థితిలో ఉంటారు, జారిపోయిన స్థితిలో ఉంటారు. కాబట్టి వారు ఇలాంటి మాటలు మాట్లాడరు. ఎవరైతే నిలబడతారో దేవుని కొరకు వారి నోట్లో నుంచి ఈ మాటలు వస్తాయి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేశారు. వారి మధ్యలో ఎవరున్నారు, హల్లెలూయా, 4వ వ్యక్తి అక్కడ ఉన్నాడు.
అలలో దేవదూత ముఖం కలిగి అక్కడ ఉన్నాడు ప్రేదేని బిడ్డ. ఒక్క వెంట్రుక కూడా కాలేదు, ఒక వాసన కూడా రాలేదు. ఎంత అద్భుతమైన మాటలు అంటే ఆ మాటలు వింటుంటే నిజంగా మనకు రోషం రావాలి ప్రేదేని బిడ్డ. మీరు దేవుడు రక్షించినా రక్షించకపోయినా మనం ఎట్లా మాట్లాడుతాం, ఆయన నన్ను ఈ రోగం నుంచి బాగు చేస్తే ఇది చేస్తాను, నన్ను స్వస్థపరిస్తే బాగు చేస్తే నేను కానుక ఇస్తాను, నన్ను ఇది చేస్తే ఇది చేస్తాను, ఇట్లా మనం ఏం చేసి మాట్లాడుతుంటే, కానీ వీరు ఎంత అద్భుతమైన మాట అంటే ఆయన రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం మీరు ప్రతిష్ఠించిన ప్రతిమకు సాష్టాంగ నమస్కారం చేయము. ఒకవేళ చనిపోయినా పర్లేదు, మేము మాత్రం ప్రతిమకు మొక్కము. ఎంత అద్భుతమైన మనసు కలిగి, అదే ఎవరో తెలుసా, వీరు నిలబడిన వారు. హల్లెలూయా. దేవునిలో నిలబడిన వారు ఇలాంటి పనులు ఇలాంటి మాటలు మాట్లాడతారు ప్రేదేని బిడ్డ. హల్లెలూయా. వంగిపోయిన ఆ నడుము వంగిపోయిన స్త్రీ ఎప్పుడైతే చక్కగా ఏ చేతులు ఆమె మీద పెట్టాడో ఆమె ఎట్లా నిలబడింది తెలుసా, చక్కగా నిలబడింది. ఆమె వంగిపోయిన స్థితిలో లేదు, స్ట్రైట్గా నిలబడింది. దేవుని కొరకు మనం కూడా ఆ విధంగా నిలబడి, రక్షించబడిన నీవు, బాప్తిజం తీసుకుని నీవు, ఆత్మచేత నింపబడిన నీవు చక్కగా నిలబడాలి దేవుని కొరకు. ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని భయంకరమైన సమస్యలు వచ్చినా వాటికి బెదరకూడదు. హల్లెలూయా. ఆ షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుణం కాలిపోయారా, ఏమి వాసన కూడా రాలేదంట ప్రియదేని బిడ్డ. దానియేలు ఉన్నాడు, చక్కగా నిలబడ్డాడు. హల్లెలూయా. ఆయన ఎక్కడేశారు? గుహలో, సింహాల గుహలో వేశారు. ఎప్పుడైతే ఆ దానియేలు సింహాల గుహలో వేశారో సింహాలన్నీ ఏమయ్యాయి? సైలెంట్ అయిపోయాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం ప్రియదేని బిడ్డ. ఈరోజు ప్రియ సంగమా, నీవు నేను ఆ విధంగా నిలబడాలి. ఎస్తేరు నిలబడింది. అందుకే రాజు యొక్క దయ ఎస్తేరు మీద ఉండెను. హల్లెలూయా. ఆ ప్రజల్ని, తన ప్రజల్ని రక్షించుకుంది ఎస్తేరు. యూదులందరినీ రక్షించుకుంది ఎస్తేరు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా అలాంటి మనసు, అలాంటి జీవితాన్ని జీవించాలి. దేనికో కాదు, లోక సంబంధంగా, లేకపోతే మామూలుగా రొటీన్ లైఫ్ మనం ఎప్పుడు ఉండొద్దు ప్రియదేని బిడ్డ. రొటీన్ లైఫ్ మామూలుగా ఎప్పుడు జీవించొద్దు కదా. పిల్లలు పెద్ద అవుతారు, చదువుకుంటారు, ఉద్యోగాలు వస్తాయి, పెళ్ళిళ్ళు చేస్తారు, వారికి పిల్లలు పుడతారు, వారిని చదివిస్తారు, వారికి పెళ్ళి, ఇవన్నీ రొటీన్ లైఫ్. ఇదంతా కూడా ఈ విధంగా మనం ఉండద్దు. మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా మనం ఉండాలి. హల్లెలూయా. ప్రత్యేకమైన వ్యక్తులుగా మనం జీవించాలి దేవుని కొరకు. హల్లెలూయా. హల్లెలూయా. వంగిపోయిన ఆమె, నడుము వంగిపోయిన స్త్రీ అట్లనే ఉందా? యేసుప్రభువు వారి చేతులు పెట్టి ప్రార్థన చేసిన అట్లే ఉందా? చక్కగా నిలబడింది. హల్లెలూయా. ఆమె దేవుని మహిమపరిచింది. హల్లెలూయా. నిలబడిన మనము దేవుని మహిమపరిచేవారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా ఆమె వంగిపోయిన స్థితిలో ఉంది. నువ్వు ఆధ్యాత్మిక వేళ వంగిపోయింటే ప్రభు ఈరోజు నేను లేపబోతున్నాడు. రెండవదిగా క్రింది చూపే, వంగిపోయింది ఆమె, నడుము వంగిపోయింది. ఆమె చూపు ఎట్లుంది? కిందే ఉంది, పైన చూసే వీలే లేదు. ఇందాక మనం చూసాం, ఎవరు వచ్చి మాట్లాడుతున్నా పైకి తల ఎత్తడానికి వీలు లేదు. ఎందుకంటే ఆమె నడుము పూర్తిగా బెండ్ అయింది. ఇంకా చూపు అంతా కూడా కిందే ప్రియదేని బిడ్డ. ఎవరు చక్కగా చూసే కూడా ఆమెకు వీలు లేదు. అంత భయంకరమైన స్థితి. మూడోదిగా చక్కగా నిలవబడిన పరిస్థితి, నిలబడిన స్త్రీ. నాలుగోదిగా మనం చూస్తే ఈమె అబ్రహాము కుమార్తె. హల్లెలూయా. లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా. హల్లెలూయా. హల్లెలూయా. ఇక చూస్తే ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె. గట్టిగా చెప్పలు కొడదాం. ఈమె ఎవరో తెలుసా? చివరిగా అబ్రహాము కుమార్తె. సాతాను, అందుకే ఇక్కడ రాస్తున్నాడు ప్రభు. చూడండి 16వ వచనం చూస్తే, ఇదిగో చదవండి మా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె. ఎవరు బంధించారంట? సాతాను బంధించిన. ఈమె కూడా అబ్రహాము కుమార్తె, కానీ సాతాను చేత ఆమె బంధించబడిన స్థితిలో ఉంది. అందుకే ఆమె నడుము వంగిపోయిన స్థితిలో ఉంది ప్రియదేని బిడ్డ.
ఈరోజు మనం అందరం రక్షించబడ్డ మంచి వాళ్ళమే. మనం కొన్నిసార్లు అపవాదం మన మీద దాడి చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈమె కూడా ఒక అబ్రహాము కుమార్తె. కానీ ఎవరి చేత బంధించబడి ఉంది? సాతాను చేత బంధించబడి ఉంది. ఈరోజు ప్రభు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరి కుమార్తెవు? ఎవరి చేత బంధించబడి ఉన్నావు? దేవుని చేత, సాతాను చేత బంధించబడి ఉన్నావా? దేవుని యొక్క కౌగుల్లో భద్రపరచబడి ఉన్నావా? ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ఈమె కూడా అబ్రహాం కుమార్తె, కానీ సాతాను బంధకాల చేత ఆమె బంధించబడినదై ఉంది. హల్లెలూయా. అపవాది ఎవరిని మృంగుదామని వాడు ఏం చేస్తుంది తెలుసా? గర్జించు సింహం వలె వాడు ఏం చేస్తున్నాడు? అటు ఇటు తిరుగుతున్నాడు. వాడు ఎట్లా వస్తాడో తెలుసా? లోకంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, మందిరంలో కూడా వస్తాడు వాడు. వాళ్ళు అందుకే దైవసేవకులు ఎప్పుడు చెప్తుంటారు, వాడు సిగ్గు లేనోడు అంట. ఎవరు పిలువం కానీ వాడు ఎట్లా వస్తుంటాడు? పరిగెట్టుకుంటూ వస్తుంటాడు. పిలిచామని మందిరాలు కూడా కొన్నిసార్లు వస్తుంటాడు వాడు. హల్లెలూయా. వాడు అటు ఇటు వాడు అపవాది ఎవరిని మృంగుదామా అని వాడు వస్తుంటాడు. కాబట్టి మనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలి. సాతాను బంధకాల చేత పీడింపబడడానికి మనం రక్షించుకోలేదు. మనం ఏం చేయాలి? మనం ఏ విధంగా పెట్టాడో తెలుసా? ప్రభు రక్షించబడిన తర్వాత, ఆత్మచేత నింపబడిన తర్వాత సాతాను శక్తుల మీద మనకు జయాన్ని ఇచ్చే వ్యక్తిగా దేవుడు చేశాడు. ప్రేదని పెట్టి అలా కాడిని విరగొట్టే వ్యక్తులుగా మనం చేశాడు. ఆ బంధకాలని చెడగొట్టే వ్యక్తులుగా మనం చేశాడు. అలాంటి వ్యక్తులుగా మనం చేస్తే మనం ఈరోజు ఏమవుతున్నాం తెలుసా? అపవాది చెరలోకి వెళ్ళిపోతున్నాం, ఆ కాడిలోకి వెళ్ళిపోతున్నాం, ఆ బంధకాల్లోకి వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఈమె అబ్రహాము కుమార్తె. హల్లెలూయా. 18 సంవత్సరాల నుంచి ఆ బలపరిచే సాతాను, ఆ అపవిత్ర ఆత్మ దయ్యం పట్టినదే ఆమె బాధపడుతుంటే ప్రభు ఆమెను చూశాడు. ప్రేదని పెట్టి హల్లెలూయా. ప్రభు చూడగానే ఆమె మీద చేతులు పెట్టి ప్రార్థన చేసే, చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడింది. ఈమె అబ్రహాము కుమార్తె. వంగిపోయిన స్థితిలో ఉంది. ఆమె చూపంతా కిందే వంగిపోయింది, పైకి చూడలేని స్థితి. ఇక్కడ ప్రేదని బిడ్డ మొట్టమొదటిగా ఏంటి ఆమెకున్న గుణము? వంగిపోయిన స్థితి. రెండోదిగా కింద చూపు ఆమెకు ఎప్పుడు కూడా. మూడోదిగా చక్కగా నిలబడలేని పరిస్థితి. నాలుగోదిగా అబ్రహాము కుమార్తె. హల్లెలూయా. ఇక్కడ ప్రేదని మనం అందరం కూడా అబ్రహాము కుమార్తెలమే. హల్లెలూయా. దేవుడు అలాంటి ధన్యతను ప్రభు మనకి ఇచ్చాడు. ఇలా చక్కగా నిలబడిన మనము ఇంకెన్నటికీ వంగిపోకూడదు కదా, పడిపోవద్దు. వంగిపోవడం అంటే ఆధ్యాత్మికంగా పడిపోవద్దు అని అర్థం. ఇంకా ఆధ్యాత్మిక ఎప్పుడు పరచుకోవద్దు. మనం బలహీన స్థితిలో ఉండదు. మనం ఎప్పుడు కూడా బలమైన కార్యాలు దేవుని కొరకు మనం చేసేవారిగా ఉండాలి. బలమైన, అందుకే ఇందాక నేను చెప్పాను, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా ప్రభు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు యొక్క ఆత్మ మళ్ళీ ఏం చేస్తుంది? బలపరుస్తుంది. ఆయన ఆత్మ మళ్ళీ ఉజ్జీవింపజేస్తుంది. దేవుని యొక్క ఆత్మ మనల్ని ఉత్తేజింపజేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. అందరు కళ్ళు మూసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. ఎంతవరకు ప్రభు మనతో కొన్ని మాటలు, క్లుప్తంగా కొన్ని మాటలు మాట్లాడాడు. ప్రియదేని బిడ్డ, నడుము వంగిపోయిన స్త్రీని గురించి, ఆమె గురించి ధ్యానించుకోవడానికి ప్రభు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్థితిలో బలీనపరిచే ఆత్మ, అపవిత్ర ఆత్మ చేత ఆమె పీడింపబడుతుంది. 18 సంవత్సరాలు వంగిపోయిన స్థితిలోనే ఉంది. భయంకరమైన పరిస్థితిలో ఉంది. పైకి చూడలేదు, ఎవరితో మాట్లాడలేదు, ఏ పని చేయలేదు, ఎక్కడ ఉండలేదు, పడుకోలేదు, నిల్చోలేదు, కూర్చోలేదు. ఎంత భయంకర పరిస్థితులను ఆమెను ప్రభు తాకాడు. ప్రియదేని బిడ్డ, ఆమె చూపు అంతా కూడా కిందే, పైకి చూడలేని పరిస్థితి. ఎప్పుడైతే యేసు ప్రభువు ఆమెను తాకారో ఆమె చక్కగా నిలబడింది. ప్రియదేని బిడ్డ, చక్కగా నిలబడింది. ఎన్నడూ ఆమె వంగిపోలేదు. ఈరోజు ప్రియ సంఘం, ఆధ్యాత్మికంగా మనం దేవుడు చక్కగా మనం నిలబెట్టాడు. మనం వంగిపోవడానికి వీల్లేదు, ఆధ్యాత్మికంగా పడిపోవడానికి వీల్లేదు. ఈరోజు మనము చక్కగా నిలబడిన మనము దేవుని కొరకు ఏం కావాలి తెలుసా? ఆయన రాకడ వరకు నిలబడాలి. ఆయన రాకడ వరకు మనము దేవుని కొరకు నిలబడాలి. ప్రియదేని బిడ్డ, నిజంగా అందుకే ప్రభు అన్నాడు, ఆమె కూడా అబ్రహాము కుమార్తెనే. థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం.
నిజంగా దేవుడు ఎంత అద్భుతమైన గొప్ప దేవుడు, ఒకసారి ఆలోచించండి. ఆ వంగిపోయిన స్థితిలో నుంచి ప్రభు ఆ సాతాను శక్తుల అపవిత్రాత్మ దయాల చేత పీడింపబడిన ఆమె ఒక క్షణంలో విడుదల పొందింది. యేసు ప్రభువారి చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడింది. థ్యాంక్ యూ జీసస్. ఇంకెన్నడూ కింద చూడలేదు. ఇంకా ఆమె చూపంతా పరలోక సంబంధం వైపే, ఆధ్యాత్మికమైన వాటి మీదనే, పర సంబంధమైన వాటి మీదనే ఆమె చూపు. కింద చూపు లేదు. ప్రేదని బిడ్డ, థ్యాంక్ యూ జీసస్. ఆమె కూడా అబ్రహాము కుమార్తెని. థ్యాంక్ యూ జీసస్. ప్రభు మాట్లాడుంటగా అందరు కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేదని బిడ్డ, ఈరోజు ఎలాంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు? ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు? పడిపోయావా? జారిపోయిన స్థితిలో ఉన్నావా? బలహీన పరిస్థితిలో ఉన్నావా? ప్రభు ఈరోజున బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన బిడ్డ, నేను ఉత్తేజింపజేయడానికి, ఉజ్జీవింపజేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆధ్యాత్మికంగా పడిపోయినావేమో, జారిపోయావేమో, ప్రభు నిన్ను పైకి లేపడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన బిడ్డ, ప్రభు చక్కగా నిలబడే శక్తిని ప్రభునికి ఇవ్వబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. నోరు తెరిచి అందరు ప్రార్థన చేద్దాం. ప్రియమైన బిడ్డ, నేను పడిపోవడానికి వీల్లేదయ్యా, జారిపోవడానికి వీల్లేదు. చక్కగా నిలబెట్టు నన్ను అయ్యా, ఆధ్యాత్మికంగా పడిపోకుండా నన్ను చక్కగా నిలబెట్టయ్యా అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రియమైన బిడ్డ, ఎప్పుడైతే ఆమె చక్కగా నిలబడిందో ఆమె దేవుని మహిమపరిచింది. ఈరోజు మనము దేవుని మహిమపరుస్తున్నామా? జారిపోయే స్థితిలో ఉన్నాం? మునుపటిలాగా వెళ్ళిపోతున్నామా? మునుపటి స్థితిలోకి వెళ్ళిపోతున్నామా? ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డ, ఒకసారి పరీక్షించుకోండి, ప్రార్థన చేయండి. అయ్యా, నేను పడిపోవడానికి వీల్లేదయ్యా, జారిపోవడానికి వీల్లేదు. నా చూపు కింది చూపు కాదయ్యా, పర సంబంధమైన చూపు నాకు కావాలయ్యా, పరలోక సంబంధమైన చూపు నాకు కావాలయ్యా. మీ వైపు నాకు చూపు కావాలయ్యా. మిమ్మల్ని చూసే మనసు నాకు అనుగ్రహించండి అయ్యా. మీ మీద ఆనుకునే బిడ్డలగన్నా మార్చండి అయ్యా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రియమైన అలాంటి కృపను ప్రభు మనకి ఇస్తున్నాడు. ప్రియమైన నువ్వు వంగిపోయిన స్థితిలో ఉండవు, కింద చూపు నీకు ఉండదు, చక్కగా నిలబడతావు. ప్రియమైన బిడ్డ, దేవుని కొరకు నిలబడతావు. ఎన్ని శ్రమలు, ఇబ్బందులు, ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా నువ్వు పడిపోవు, వంగిపోవు. నువ్వు నిలబడే శక్తిని ప్రభునికి ఇవ్వబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. కొన్నిసార్లు శత్రువు మనం తరుముతూ ఉండొచ్చు. ప్రియమైన బిడ్డ, అలాంటి పరిస్థితులను కృంగిపోవడానికి వీల్లేదు. నిజంగా ఆయన నిన్ను దేవుడిని బలపరుస్తాడు. అలాంటి పరిస్థితిలో దేవుడే నిన్ను బలపరిచే దేవుడు. ప్రియమైన బిడ్డ, శత్రువుల చేతి నిన్ను విడిపిస్తాడు, ఆయన కాపాడుతాడు. థ్యాంక్ యూ జీసస్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప